ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరికని పట్టణంలో శనివారం వైభవంగా ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల జాతర నిర్వహించారు. గోదావరికని పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ సబ్బు మల్లయ్య ఆధ్వర్యంలో ఆషాఢ మాస సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పట్నాలు వేయడానికి నిశ్చయించగా ముందుగా పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి మహిళలు బయలుదేరి పుట్టకు నీళ్లు పాలు పోసి పట్నాల కోసం పుట్టమన్నను తీసుకొచ్చారు. ఇక అలాగే సాయంత్రం పెద్దమ్మ తల్లి బోనాలతో డప్పు చప్పుళ్ల నడుమ పోతురాజుల విన్యాసాలతో మహిళలు నెత్తిన బోనాలతో కని చౌరస్తాకి తరలివచ్చారు. ఈ సందర్భంగా సబ్బు మల్లయ్య మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఆ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని, అమ్మవారి చల్లని చూపు ముదిరాజు కులస్తులపై ఉండాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈర్ల రాజయ్య, వైస్ ప్రెసిడెంట్లు అప్పరాజు, ప్రభాకర్, పిట్టల ఇస్తారి, బర్ల మల్లయ్య, కార్యదర్శి బండి రాజేష్, బొలవేన సాంబయ్య, బొజ్జ ఉప్పలయ్య, దబ్బెట్ట శంకర్, శీలం శ్రీనివాస్, రజనీకాంత్, పిట్టల శంకరయ్య, చొప్పరి శ్రీను, మహిళలు సంధ్య, పద్మావతి, రాజ్యలక్ష్మి, సరిత, సుధా, సత్యమ్మ పాల్గొన్నారు. ఆషాఢ సందర్భంలో పెద్దమ్మ తల్లి 5 సంవత్సరాలు ప్రతిష్ట సందర్భంలో
పెద్ద పట్నాలు అమ్మవారికి వేయబడతా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అందరూ బోనాలు ఎత్తుకొని మెయిన్ చౌరస్తకు వస్తారు. అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభమై ఒగ్గు సప్పులతోటి బయళ్ళవారి ఆటపాటలతోటి ఊరేగింపుగా అమ్మవారికి చేరుకొని అమ్మవారు చేరుకున్న తర్వాత పెద్ద పట్నాలు వేసి తెల్లని రాక నైట్ అంతా కూడా అమ్మవారి కథ చెప్పడం జరుగుతుంది. ఆ కథ అయిన అనంతరము పొద్దున మళ్ళా పూజ కార్యక్రమాలు చేసి మేకను మత్తగొల్పడం జరుగుతుంది. ఆ మత్తగొల్పినాక తర్వాత కూడా అందరికీ మొక్కులు తీర్థప్రసాదాలు కూడా అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. పిల్ల పాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు జీవించాలని, మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ శృంగేరేని కార్మికులకు వాళ్ళ ఈ అమ్మవారు మీ సూపులో మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ అమ్మవారు మీకు అందరికీ సూపు ఉన్నది. ఆ సూపు ప్రకారమే అమ్మవారు మీ అందరికీ దీవెనలు కూడా కార్మికులకు దీవెనలు ఇచ్చి అందరిని చల్లగా కాపాడాలనేటువంటి నిత్యము మీ ఈ ప్రాంత ప్రజల మీద కార్మికుల మీద నిత్యం కూడా పూజ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఆలోచించి అందరూ కూడా ఈ అమ్మవారి కృపకు ప్రాతులై అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కోరుతాం.